నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతంలోని ఆది పర్వంలో 222వ అధ్యాయంలోని 2వ భాగంలో ఉన్నాం. పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు శ్వేతకి ముందర. ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అయితే యాజకత్వం చేయమన్నాడు శివుణ్ణి. అయితే యజ్ఞం చేయించడం నా కర్తవ్యం కాదు, కానీ ఈ వరం కోసం నీవు గొప్ప తపస్సు చేశావు, ఒక నియమంపై నీకు నేను యాజకత్వాన్ని ఆచరిస్తానన్నాడు శివుడు. అదేమిటయ్యా అంటే రుద్రవాచ సమా ద్వాదశ రాజేంద్ర బ్రహ్మచారీ సమాహిత సతతం త్వాజ్యధారాభి యది తర్పయసే నలం కామం ప్రార్థయసేయం త్వం మత్త ప్రాప్స్యసి తం నృప. రుద్రుడన్నాడు, రాజశ్రేష్ఠుడా, ఏకాగ్రచిత్తంతో బ్రహ్మచారివై 12 సంవత్సరాలు ఎడతగని ఆజ్యధారలతో అగ్నిని తృప్తిపరిస్తే నీ కోరికను నేను తీర్చగలను అన్నాడు. ఏవముక్తశ్చ రుద్రేణ శ్వేతకీర్మనుజాధిపః తథా చకార తత్సర్వం యథోక్తం శూలపాణినా పూర్ణే తు 12 వర్షే పునరాయాన్ మహేశ్వరః. ఇలా రుద్రుడు చెబితే మనుజాధిపుడైన శ్వేతకి శూలపాణి చెప్పినట్టు చేశాడు. 12 సంవత్సరాలు పూర్తి అయ్యాక శంకరుడు తిరిగి వచ్చాడు. దృష్ట్వైవ చ స రాజానం శంకరో లోకభావనః ఉవాచ పరమప్రీతః శ్వేతకిం నృపసత్తమం. లోకాలను సృజించగల శంకరుడు మిక్కిలి ప్రీతితో ప్రత్యక్షమై శ్వేతకిని చూస్తూనే ఇలా అన్నాడు, తోషితోహం నృపశ్రేష్ఠ త్వయేహాజ్యేన కర్మణ యాజనం బ్రాహ్మణానాం తు విధిదృష్టం పరం తప. ఓ రాజా, నీవు వేదోక్తమైన కర్మచే నన్ను సంతృప్తిపరచావు. శత్రుతాపనుడా, శాస్త్ర విధిగా యజ్ఞాలను చేయించే అధికారం బ్రాహ్మణులకే ఉన్నది. అతోహం త్వాం స్వయం నాజ్యయాజయామి పరంతప మమాంశస్తు క్షితితలే మహాభాగో ద్విజోత్తమః. కావున నేను నీకు యజ్ఞాన్ని చేయింపలేను. భూమిపై నా అంశతో అవతరించిన ఒక ద్విజశ్రేష్ఠుడు ఉన్నాడు. దుర్వాసా ఇతి విఖ్యాతః సహిత్వాం యాజయిష్యతి మన్నియోగాన్ మహాతేజాః సంభారాః సంభ్రియంతు తే. ఆయన నామధేయం దుర్వాసుడు. అతడే నీచే యజ్ఞాలను నా ఆజ్ఞానుసారం చేయిస్తాడు. నీవు సామగ్రిని సిద్ధం చేసుకో అన్నాడు. ఏతశ్రుత్వా తు వచనం రుద్రేణ సముదాహృతం స్వపురం పునరాగమ్య సంహారాన్ పునరార్జయత్. రుద్రుడు చెప్పిన మాటలు విని శ్వేతకి సంతోషంతో తన నగరానికి తిరిగి వచ్చి యజ్ఞ సామగ్రినంతా సిద్ధం చేశాడు. తత సంహృత సంభార భూయో రుద్రముపాగమ సంహృతా మమ సంభారాః సర్వోపకరణాని చ త్వత్ప్రసాదాన్ మహాదేవ స్వమే దీక్షా భవేదితి. ఏతశ్రుత్వా తు వచనం తస్య రాజ్ఞో మహాత్మనః దుర్వాససం సమాహూయ రుద్రో వచనమబ్రవీత్. ఏష రాజా మహాభాగః శ్వేతకే ద్విజసత్తమః. ఏవం యాజజ విప్రేంద్రమన్నియోగేన భూమిపం బాఢమిత్యేవ వచనం రుద్రం తృషిరువాచ. రాజు శ్వేతకి యజ్ఞ సామగ్రిని సిద్ధం చేసుకుని రుద్రుని వద్దకు పోయి, సామగ్రి సాధనాలు సిద్ధమయ్యాయని, నీ అనుగ్రహంతో రేపే దీక్షితుడనవుతున్నాను అని విన్నవించాడు. ఆ రాజ వచనాలు విని రుద్రుడు దుర్వాసుని పిలిపించి అతనితో ఇలా అన్నాడు, ఈ రాజు దోషరహితుడు, నామధేయం శ్వేతకి, నా ఆజ్ఞానుసారం ద్విజోత్తమ, ఇతనిచే యజ్ఞాలు చేయించు. అది విని దుర్వాసుడు చాలా బాగుంది అలాగే అని అంగీకరించాడు. తతస్సత్రం సమభవత్తస్య రాజ్ఞో మహాత్మనః యథావిధి యథాకాలం యథోక్తం బహుదక్షిణం. యథాకాలంగా విధిపూర్వకంగా యజ్ఞం ప్రారంభమైంది. శాస్త్రానుసారం కార్యక్రమం పూర్తి అయ్యింది. దక్షిణలు బాగా ఇవ్వబడ్డాయి. తస్మిన్ పరిసమాప్తే తు రాజ్ఞస్తత్రే మహాత్మనః దుర్వాససాభ్యనుజ్ఞాతాః విప్రతస్థు స్మ యాజకాః. ఏ తత్తదీక్షితాః సర్వే సదస్యాశ్చ మహోజసః. సోపి రాజన్ మహావాచः స్వపురం ప్రావిశత్తదా. పూజ్యమానో మహాభాగైః బ్రాహ్మణైర్వేదపారగైః వందిభిः స్తూయమానశ్చ నాగరైశ్చాభినందితః. శ్వేతకి చేసిన యజ్ఞం పూర్తయింది.
మహాతేజస్సులు ఋత్విజులందరూ దుర్వాసుని అనుమతి పొంది వారి వారి నివాసాలకు బయలుదేరి వెళ్లారు. అదృష్టవంతుడు శ్వేతకి వేదపారకులైన బ్రాహ్మణోత్తముల పూజలు అందుకుంటూ వందిమాగసుల స్తోత్రాలు వింటూ పౌరుల అభినందనలతో నగరంలో ప్రవేశించాడు. ఏవం వృత్తస్స రాజర్షి శ్వేతకి నృపసత్తమః కాలేన మహాతాచాపి యయౌ స్వర్గమభిష్టుతః ఋత్విగ్భిः సహితः సర్వైః సదస్యైశ్చ సమన్వితः సత్రే పపౌ వహ్నిః హవిర్ద్వాదశవత్సరాం. రాజశ్రేష్ఠుడు రాజర్షి శ్వేతకి చాలా కాలం పరిపాలన చేసి సదస్యులతో ఋత్విజులతో కూడా స్వర్గానికి చేరాడు. ఆ సత్రయాగంలో అగ్ని 12 సంవత్సరాలు నిరంతరం హవిస్సును తాగాడు. సతతం సాజ్యధారాభిః ఐకాత్మ్యే తత్ర కర్మణి హవిషా చ తతో వహ్నిః పరాం తృప్తిమగచ్చత. అద్వితీయమైన ఆ యజ్ఞంలో ఎల్లప్పుడూ నేతిధారలను ఆస్వాదించడంతో అగ్నికి చాలా తృప్తి కలిగింది. నైక్షత్ పునరాదాతుం హవిరన్యస్య కస్యచిత్ పాండువర్ణో వివర్ణశ్చ న యథావత్ ప్రకాశతే. తరువాత యజ్ఞకర్తలిచ్చే హవిస్సును గ్రహించే శక్తి నశించింది. అగ్ని రంగు తెల్లబడి పూర్ణవర్ణాన్ని కోల్పోయాడు. తతో భగవతో వహ్నేః వికారः సమజాయత తేజసా విప్రహీణశ్చ గ్లానిశ్చైవం సమావిశత్. అప్పుడు అగ్నిలో పూర్తిగా మార్పు వచ్చింది, తేజస్సు తగ్గింది, మానసిక శ్రమ అతనిని కృంగదీసింది. స లక్షయిత్వా చాత్మానం తేజోహీనం హుతాశనః జగామ సదనం పుణ్యం బ్రహ్మణో లోకపూజితం. ఆ అగ్ని తనను తేజోహీనునిగా తెలుసుకుని లోకపూజ్యుడైన బ్రహ్మ యొక్క నివాసానికి వెళ్ళాడు. తత్ర బ్రహ్మాణమాసీనం ఇదం వచనమబ్రవీద్ భగవన్ పరమా ప్రీతి కృతా మే శ్వేతకేతున. అక్కడ ఆసీనుడైన బ్రహ్మను చూసి ఇలా అన్నాడు, భగవంతుడా, శ్వేతకి మహారాజు తన యజ్ఞంతో నన్ను ఎక్కువగా తృప్తిపరిచాడు. అరుచిశ్చా భవత్తీవ్రాతాం న శక్నోమ్యపోహితుం తేజసా విప్రహీణోస్మి బలేన చ జగత్పతే ఇచ్చేయం త్వత్ప్రసాదేన స్వాత్మన ప్రకృతిం స్థిరాం. నాకు హవిస్సులను గ్రహించడంలో అరుచి కలిగింది, దానిని తొలగించుకునే శక్తి లేదు, తేజస్సు కోల్పోయాను, బలహీనుడయ్యాను. నీ అనుగ్రహంతో పూర్వపు శక్తిని స్థిరంగా పొందాలని భావిస్తున్నాను. ఆఖరి అగ్నికి కూడా నెయ్యిని ఎక్కువ ఆరగించడం వల్ల సమస్య ఏర్పడుతుంది. మనం ఏ పాటి వారు. ఏతశ్రుత్వా హుతవహాద్ భగవాన్ సర్వలోకకృత్ హవ్యవాహమిదం వాక్యం ఉవాచ ప్రహసన్నివ. త్వయా 12 వర్షాణి వసోద్ధారాహుతం హవిః ఉపయుక్తం మహాభాగతేన త్వాం గ్లానిరావిశత్. తేజసా విప్రహీణత్వాత్ సహసా హవ్యవాహనమాగమస్త్వం యథా వహ్నే ప్రకృతిస్థో భవిష్యసి అరుచిం నాశయిష్యేహం సమయం ప్రతిపద్యతే. అగ్నిదేవుని మాటలోని బ్రహ్మ చిరునవ్వుతో ఇలా అన్నాడు, హవ్యవాహన, నీచే 12 సంవత్సరాలు పూర్తిగా వసుధార రూపంలో నేతిధారలు గ్రోలబడ్డాయి. కావున నీకు వైవర్ణ్యం, మానసిక శ్రమ, అశక్తత ఏర్పడ్డాయి. నీవు తేజస్సును కోల్పోయావని విచారింపకు. నీవు తిరిగి పూర్వపు స్థైర్యాన్ని పొందుతావు. నేను సమయం వచ్చినప్పుడు నీ అరుచిని పోగొడతాను. పురాదేవని యోగేన యత్వయా భస్మసాత్ కృతం ఆలయం దేవశత్రూణాం సుఘోరం ఖాండవం వనం తత్ర సర్వాణి సత్వాని నివసంతి విభావసో తేషాం త్వం మేధసా తృప్తః ప్రకృతిస్థో భవిష్యసి. పూర్వం దేవతలాజ్ఞానుసారం నీచే రాక్షస నివాసమైన ఖాండవవనం దహింపబడింది. ఇప్పుడు అక్కడ అన్ని రకాల జీవజంతువులు నివసింపసాగాయి. వాటిని దహించడం ద్వారా వారి క్రొవ్వుచే నీవు స్వస్థుడవు కాగలవు. గచ్చ శీఘ్రం ప్రదగ్ధం త్వం తతో మోక్షసి కిల్బిషాతే చ శ్రుత్వా తు వచనం పరమేష్ఠి ముఖాచ్యుతం ఉత్తమం జనమాస్థాయ ప్రదుద్రావహుతాశనః ఆగమ్య ఖాండవం దావం ఉత్తమం వీర్యమాస్థితః సహసా ప్రాజ్వలచ్చాగ్ని క్రుద్ధో వాయు సమీరితః. ఆ ఖాండవ వనాన్ని దహించడానికి శీఘ్రంగా వెళ్ళు. నీవి అరుచి నుండి బయటపడతావు. పరమేష్ఠి ముఖం నుండి వెలువడ్డ ఈ మాటలు విని అగ్ని వేగంతో ఆ ప్రదేశానికి చేరాడు. ఖాండవ వనానికి చేరి తన బలమంతా కూడదీసుకుని వాయుప్రేరణచే కోపించి దహించే యత్నం చేశాడు. ప్రదీప్తం ఖాండవం దృష్ట్వా యే సుస్తత్ర నివాసినః పరమం యత్నమాతిష్ఠన్ పావకస్య ప్రశాంతయే. భగభగ మండుతున్న ఖాండవాన్ని చూసి అక్కడి ప్రాణులందరూ అగ్నిని చల్లార్చడానికి తమ తమ ప్రయత్నాలు చేశారు. కర్తైస్తు కరిణ శీఘ్రం జలమాదాయ సత్వరాః శిశుజుః పావకాం క్రుద్ధాః
శతశోధ సహస్రశః. వందల వేల కొద్దీ ఏనుగులు తమ తొండాలతో తొందరగా జలాన్ని నింపుకొని కోపించి అగ్నిని ఆర్పేశాయి. బహుశీర్షాస్తతో నాగాహ శిరోభిర్జల సంతతిం ముముచు పావకాభ్యాసే సత్పరాహ క్రోధమూర్ఛితాః. ఎన్నో పడగలున్న సర్పాలన్నీ క్రోధంతో వడిగా తమ శిరస్సులతో జలధారలను అగ్నిపై విడిచాయి. తథైవాన్యాని సత్వాని నానా ప్రహరణోద్యమైః విలయం పావకం శీఘ్రం అనయన్ భరదర్షభ. ఈ విధంగా అక్కడి మిగిలిన ప్రాణులన్నీ తమ తమ శక్త్యనుసారం ధూళిని చిమ్మటం మొదలైన పనుల ద్వారా అగ్నిని ఆర్పివేశాయి. అనేనతు ప్రకారేణ భూయో భూజశ్చ ప్రజ్వలన్ సప్త కృత్వ ప్రశమిత ఖాండవే హవ్యవాహన. ఈ ప్రకారంగా మరల ప్రజ్వలితుడై అగ్ని 7 పర్యాయాలు ప్రజ్వలింపజేసిన ఖాండవాన్ని దహించలేకపోయాడు. ఇది శ్రీ మహాభారతే ఆదిపర్వణి ఖాండవదాహ పర్వణి అగ్నిపరాభవే ద్వావింశత్యధిక ద్విశతతమోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.